ఫ్రెండ్స్ వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ రోజు మనం బ్రేకా ఎల్బీ నగర్ షోరూంలో ఉన్నాము. రెడ్ కలర్ వేరియంట్ అవైలబుల్గా ఉంది. సో రెడ్ కలర్ వేరియంట్ కూడా మీరు చూపించుకొని అడిగారు కదా లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు మనం రెడ్ కలర్ వేరియంట్ యొక్క డీటెయిల్ ఓవరాల్ చేయబోతున్నాము. అండ్ అలాగే ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఎంత మైలేజ్ ఇస్తుంది, అండ్ ఏ ప్రైస్ పాయింట్లో ఉంది, అండ్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి మనకి ఇందులో ఏ వేరియంట్ అవుతుంది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. వీడియో మొత్తంగా చూడండి. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం కీస్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ విధమైన కార్డ్ యొక్క కీస్, కార్డ్ టైప్లో మనకి కీస్ వస్తాయి. సేమ్ మనకి డ్రైవర్లో కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అన్లాక్, లాక్ అండ్ అలాగే లైట్ అండ్ అలాగే టెయిల్ గేట్ ఓపెన్ చేసే ఇక్కడ ఇంకొక కీ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం టెయిల్ గేట్ ఇక్కడ నుంచి ప్రెస్ చేసి డైరెక్ట్లీ ఓపెన్ చేయొచ్చు. CVT మోడల్ అవైలబుల్గా ఉంది, AMT మోడల్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. సో మనకి 1.0 టర్బో మోడల్లో చూసుకుంటే మనకి CVT అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి నార్మల్ వేరియంట్ ఏదైతే న్యాచురల్ యాస్పాడ్ ఉందో అందులో మనకి AMT వేరియంట్ అవైలబుల్గా ఉంటుంది. సో టర్బో వేరియంట్లో చూసుకుంటే మనకి 100 PS పవర్ జనరేట్ చేస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ 3 సిలిండర్ 1 లీటర్ పెట్రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది. అండ్ 100 PS పవర్ అంటే మీకు నియర్ బై 98.3 bhp జనరేట్ చేస్తుంది. 154 Nm ఆఫ్ టార్క్ మనకి ఈ కార్లో లభిస్తుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ మోస్ట్లీ మనకి ఇక్కడ క్విడ్ని రిజెంబుల్గా కనిపిస్తుంది. కానీ డిజైన్ ఎలిమెంట్స్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి ఇందులో. లైక్ క్విడ్ యొక్క బిగ్గర్ బ్రదర్ అనొచ్చు. ఫ్రంట్లో మీరు ఇక్కడ చూసుకుంటే రెనో లోగో ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కువ యూస్ చేశారు. చూడడానికి డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు క్రోమ్ ఎలిమెంట్స్ యూస్ చేశారు. ఈ డిజైన్ కూడా ఈ వెహికల్కి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ మనం కింద చూసుకుంటే ప్రాపర్ స్కిట్ ప్లేట్ యొక్క డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫిట్ అండ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఈ కార్కి చాలా సూట్ అవుతుంది ఫ్రంట్ డిజైన్లో మనకి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్లో ప్యూర్ విజన్ ట్రై ఆక్టా LED ఇవ్వడం జరిగింది. రిఫ్లెక్టర్స్ ఇచ్చి మనకి LED ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో విజన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రెనో యొక్క బ్రాండింగ్ కూడా మనకి ఇన్సైడ్ ఇక్కడ మనకి లైటింగ్ సెక్షన్లో ఇస్తున్నారు. ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరు చూస్తున్న పోర్షన్ ఏదైతే ఉందో ఈ కార్ యొక్క హైలైట్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి DRL ఇవ్వడం జరిగింది. అండ్ కిందగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సైడ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. డిజైన్ కూడా చాలా క్యాచీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు రెనో లోగో. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 195/60 R16 వీల్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ సియర్ టైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బెటర్ గ్రిప్ కోసం ఆల్వేస్ సియర్ టైర్ని ప్రిఫర్ చేస్తాం మనము. అండ్ ఇది ఒక కాంపాక్ట్ SUV 4 మీటర్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి రెనో వాళ్ళు ఇక్కడ సియర్ టైర్ని యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రావెల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇక్కడ సస్పెన్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే సైడ్లో చూసుకుంటే మనకి ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో ఈ క్లాడింగ్ అనేది చాలా బ్యూటీ యాడ్ చేస్తుంది ఈ కార్కి. ఒకసారి నేను మీకు ఫుల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా కనిపిస్తుంది మీకు సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ మీరు RXZ వేరియంట్ యొక్క బ్యాజింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. అండ్ అలాగే మనము ORVMs గురించి మాట్లాడుకుంటే పియానో ఫినిష్ గ్లాసీ ట్రీట్మెంట్ తోటి ORVM ఇవ్వడం జరిగింది. ఇక్కడ టర్న్ ఆన్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ మనకి ఇన్ కలర్లో వస్తాయి టాప్ వేరియంట్లో. అండ్ మనం రూఫ్ రైల్స్ గురించి మాట్లాడుకుంటే దీస్ ఆర్ ప్రాపర్ రూఫ్ రైల్స్ అండి. సిల్వర్ ఇన్ కలర్ ట్రీట్మెంట్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అప్ టు 50 kgs వరకు ఇక్కడ మీరు రూఫ్ రైల్స్ పైన వెయిట్ అనేది లోడ్ చేయొచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్ మీకు ఇక్కడ ఏ పిల్లర్ నుంచి కంప్లీట్లీ C పిల్లర్ వరకు ఇవ్వడం జరిగిందో ఇది కూడా ఒక చాలా బెటర్ ఎలిమెంట్ ఈ కార్కి యాడ్ చేస్తుంది. అండ్ సేమ్ మనం ఇప్పుడు రియర్ టైర్ గురించి మాట్లాడుకుంటే సియర్ టైర్స్ 195/60 R16 యొక్క వీల్ సైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, వీల్ ఆర్చ్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సో కాంపాక్ట్ SUVలో ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రఫ్ రోడ్ కండిషన్స్లో మనము ఎక్కువగా ఈ వెహికల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడతాం కాబట్టి ఇటువంటి కండిషన్స్లో ఇంత ట్రావెల్ ఉండడం వలన మీకు ఈ కార్ యొక్క డ్రైవబిలిటీ అనేది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం రియర్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు C షేప్ యొక్క టేల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ
రెనో కైగర్కి ఈ రేర్ సెక్షన్ వచ్చేసి యూఎస్పీ అవ్వబోతుంది. డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇక్కడ కైగర్ యొక్క బ్యాజింగ్ బోల్డర్ లెటర్స్లో ఇస్తున్నారు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీరు కిందగా చూసుకుంటే రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ కింద ఏదైతే ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇచ్చారో ఇది సిల్వర్ కలర్ అండ్ ఈ బ్లాక్ కలర్ ఫినిషింగ్ వలన వెహికల్ యొక్క ప్రెజెన్స్ అండ్ స్పోర్టీ లుక్ అనేది చాలా యాడ్ అవుతుంది ఈ కార్కి. అండ్ అలాగే మనం రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో స్పాయిలర్ డిజైన్ ఇది కూడా చాలా ఫంకీగా కనిపిస్తుంది. అండ్ డీఫాగర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి నేను మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. రైట్, సో మీరు బూట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు చాలా మ్యాసివ్ బూట్ స్పేస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పార్సల్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు చాలా బెటర్ బూట్ స్పేస్. అండ్ ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేసినప్పుడు ఎంతైతే బూట్ అవసరం ఉంటుందో మ్యాసివ్ బూట్ స్పేస్ ఇక్కడ కైగర్లో లభిస్తుంది మనకి. అండ్ అలాగే ఒకసారి ఇక్కడ చూడొచ్చు స్పేర్ వీల్ టైర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అన్ యాక్చువల్లీ స్టాక్ టైర్. సో ఓవరాల్గా మనము ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుంటే రెనో కైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపాక్ట్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాము ఏమేమి ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయో. అండ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన లేఅవుట్ కనిపిస్తుందండి. బ్లాక్ కలర్లో మనకి గ్లాసీ బ్లాక్లో డోర్ హ్యాండిల్ పెయింట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు టెక్స్చర్ కూడా, ఈ టెక్స్చర్ అనేది కొంచెం ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది డోర్ పైన. అండ్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ ఈజీగా పెట్టుకోవచ్చు. స్టిల్ మనకు కొంచెం స్పేస్ ఇక్కడ ఉంది. సో ఎనీథింగ్ దట్ వీఆర్ క్యారింగ్ ఇక్కడ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆటో మనకి ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇవ్వడం జరిగింది మిర్రర్. అండ్ 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ మనం చూస్తున్నది మాన్యువల్ వేరియంట్, సో 3 పెడల్స్ ఏబీసీ. అండ్ హైట్ అడ్జస్టబుల్ గురించి మాట్లాడుకుంటే డ్రైవర్ సీట్లో ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ సీట్ మనకి మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ లేదు. అండ్ ఎట్ దిస్ ప్రైస్ పాయింట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఒకవేళ కోరుకుంటే దట్ విల్ బి లిటిల్ గ్రీడీ అవుతుంది. సో యాజ్ దిస్ ప్రైస్ పాయింట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎనఫ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు. అండ్ అలాగే మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సింగిల్ టోన్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగిందండి బ్లాక్ కలర్ ట్రీట్మెంట్తో. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఈ కార్లో డాష్ బోర్డ్ పైన ఒక మంచి ఫీల్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్, బట్ దేర్ ఆర్ హార్డ్ ప్లాస్టిక్స్ యూస్ చేశారు. బట్ లుకింగ్ గుడ్ ప్రీమియంగా అయితే కనిపిస్తుంది మనకి. ఫిట్ అండ్ ఫినిష్. ఇక్కడ ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఏసీకి సంబంధించి ఫ్యాన్ కంట్రోల్స్. ఇక్కడ మనకి టెంపరేచర్ కనిపిస్తుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఏసీ ఏదైతే మనకి లెగ్స్ పైకి మనకి త్రూ అవ్వాలా లేదా విండ్షీల్డ్కి వెళ్ళాలా అది ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈజీగా 2 మొబైల్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బీ పవర్ అవుట్లెట్, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. సేమ్ మనకి ట్రైబోర్లో ఎక్కడ ఇచ్చారో అదే ప్లేస్మెంట్లో ఇచ్చారు. అండ్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ ట్రీట్మెంట్ కొంచెం ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ అవుట్లెట్కి మళ్ళీ 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూసుకుంటే అంబియంట్ లైట్ ఫీచర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. అంబియంట్ లైట్ మనకి ఇక్కడ యాక్చువల్లీ నైట్ టైంలో కనిపిస్తుంది. ఇది ఆన్ చేసిన తర్వాత అంబియంట్ లైట్స్ అనేది ఈ కార్లో ఆన్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈకో, స్పోర్ట్, డ్రైవ్ మోడ్స్ వచ్చేసి 3 మోడ్స్ ఇవ్వడం జరిగింది. ఈకో, నార్మల్, స్పోర్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్. బ్లాక్ కలర్ పెయింటింగ్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది. స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు స్టోరేజ్ స్పేస్ అయితే ఈ కార్లో మనకు లభిస్తుంది. చూడొచ్చు ఇంత మ్యాసివ్ స్టోరేజ్ స్పేస్ మనకి ఈ కార్లో అండర్ ఆర్మ్రెస్ట్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కూడా బెటర్గానే ఉంది అండర్ ఆర్మ్రెస్ట్ది. అండ్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మ్యాసివ్ గ్లవ్ బాక్స్ అండి. చాలా పెద్ద స్టోరేజ్ స్పేస్ మీకు ఈ సెగ్మెంట్లో ఈ కార్లోనే లభిస్తుంది. మ్యాగ్నెట్లో కూడా మీకు ఇంత స్పేస్ అయితే అవైలబుల్గా లేదు. వెహికల్ యొక్క క్వాలిటీ మీకు చూపిస్తాను ఒకసారి. మనం డోర్ వేసినప్పుడు ఏ విధమైన సౌండ్ వస్తుందో చూడండి. సో వెహికల్ యొక్క క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గానే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం వెహికల్ ఆన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో డోర్ ఓపెన్ ఉంది కదా మనకి. ఇక్కడ చూడొచ్చు డోర్ ఓపెన్ సింబల్ చూపిస్తుంది. 3 డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్లాక్ ఇవ్వడం జరిగింది. 74 కిలోమీటర్స్ అయితే వెహికల్ డ్రివెన్ అయిందో అది చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు కంప్లీట్లీ మనకి
అన్ని సింబల్స్ చూపిస్తుంది, లైక్ ఇండికేషన్స్, సీట్ బెల్ట్ కానీ ఏదైనా వార్నింగ్ లైట్స్ కానీ ఫ్యూయల్కి సంబంధించి. సో ఓవరాల్గా లేఅవుట్ అయితే చాలా బాగుందండి దీనిది. అండ్ మనకి ఇక్కడ వెహికల్ పైన చూసుకుంటే ఈ విధమైన లోగో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనేమో పియానో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అలాగే దీనికి సరౌండింగ్లో మళ్ళీ క్రోమ్ ఎలిమెంట్స్ యూస్ చేశారు. అంబియంట్ లైట్ ఏదైతే చెప్పానో ఇక్కడ చూసారు కదా, అంబియంట్ లైట్ ఇప్పుడు ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంబియంట్ లైట్. ఇది మనం క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఓవరాల్గా మనకి ప్రీమియంనెస్ అయితే వెహికల్లో చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వెహికల్ పైన, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రీమియంనెస్ని వెహికల్లో యాడ్ చేస్తుంది. అండ్ మనం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి హోమ్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనకి లేఅవుట్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది వైర్లెస్గా. అండ్ మీడియా, ఫోన్స్, వెహికల్కి సంబంధించి చూసుకుంటే మనకి ఫీచర్స్ లైక్ ఈకో మోడ్లో మీరు ఏ విధంగా డ్రైవ్ చేశారు, అండ్ ఎంత మైలేజ్ ఇస్తుంది వెహికల్, గేర్ షిఫ్టింగ్ మీకు ప్రాపర్గా చేశారా లేదా, యాక్సలరేషన్ ప్రాపర్గా చేశారా లేదా, ట్రిప్కి సంబంధించిన రిపోర్ట్, ఈకోకి సంబంధించిన స్కోరింగ్ ఇస్తుంది. అండ్ ఈకో కోచింగ్ కూడా ఇస్తుంది మీకు, ఏ విధంగా మీరు ఈకో డ్రైవింగ్లో మీకు ఏ విధంగా బెటర్ మైలేజ్ వస్తుందో, ఎలా డ్రైవ్ చేయాలనేది మీకు ఇక్కడ కొన్ని గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ సెట్టింగ్స్లోకి వస్తే రియర్ వ్యూ కెమెరా ఆఫ్ చేశారు, పార్క్ అసిస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకసారి నేను మీకు రివర్స్ చేసి చూపిస్తాను కెమెరా ఏ విధంగా కనిపిస్తుందో. సో ఇక్కడ చూసారు కదా మనకి కెమెరా, రివర్స్ వ్యూ కెమెరా యొక్క వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే అడాప్టివ్ గైడ్లైన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు. చూడొచ్చు లుకింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, విజిబిలిటీ అయితే బెటర్గానే ఉంది. అండ్ ఇప్పుడు మనము రియర్ సెక్షన్లోకి వెళ్దాము, ఇంజన్ ఆఫ్ చేసి. రియర్ సెక్షన్లో చూసుకుంటే మనకి రియర్ డోర్ పైన కూడా ఈ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు గ్రే కలర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్, ఈజీగా మీరు ఫోన్ హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ విండోస్. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి 1 లీటర్ బాటిల్ అండ్ స్పీకర్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ట్విట్టర్ ఇవ్వడం జరిగింది. ఆర్కాన్సిస్కి సంబంధించి మనకి ఆడియో సిస్టమ్ ఇందులో ఇస్తున్నారు. మ్యాగ్నెట్లో వచ్చేసి మనకి JBL సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు థై సపోర్ట్ కూడా చాలా బాగుంది ఈ కార్లో, రేర్ సీట్లో. ఒకసారి నేను కూర్చొని చూపిస్తాను. అండ్ ఫ్రంట్ సీట్ వచ్చేసి నా హైట్ అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5.9. అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా స్పేస్ ఉందండి. లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ నీ రూమ్ గురించి అయితే చాలా అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా రెనోని. అండ్ ఇక్కడ మనకి AC వెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం AC అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ యూజ్ చేస్తూ మీరు మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే టెక్స్చర్ ఉందో ఇక్కడ ఈ సీట్ పైన, ఈ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు, ఇది లెదర్ కాదు యాక్చువల్లీ, ఇది ఫ్యాబ్రిక్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే హెడ్ రెస్ట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుంది 2 ప్యాసింజర్స్కి మనకి. అండ్ మిడిల్లో కూర్చున్న వాళ్ళు ఎప్పుడైతే కూర్చుంటారో ఇది మనం ఫంక్షనబుల్గా యూస్ చేసుకోలేము. సో ఈ విధంగా మనం పెట్టేసుకొని దెన్ మధ్యలో కూర్చోవచ్చు. మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా చాలా మంచి స్పేస్ ఉందండి. ఒకసారి కూర్చొని చూపిస్తాను నేను. ఫ్లాట్ బాటమ్ ఉండడం వలన మీరు ఈ విధంగా కాలు పెట్టుకోవచ్చు. స్టిల్ ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఉంది. ఈవెన్ అడల్ట్స్ నాలాంటి కొంచెం స్లిమ్ ఉన్న పర్సనాలిటీస్ చాలా ఈజీగా ఇక్కడ ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్విన్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టిల్ ఇక్కడ కూడా మీరు ఒక ఫోన్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ అండర్ ఆర్మ్రెస్ట్లో కూడా ఈ టెక్స్చర్ డిజైన్ ఏదైతే ఇచ్చారో అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుందండి. ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉంది చూసారా, ఈ వైట్ కలర్ థ్రెడ్డింగ్, ఇది కూడా చాలా బాగా డిజైన్ ఎలిమెంట్స్లో ఇంటీరియర్లో సీట్స్ పైన మనకి మంచి ఫీల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లైట్ సెక్షన్లో మనకి లైట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, బట్ ఇక్కడ కూడా ఒక లైట్ ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇది రెట్రో టైప్ డిజైన్ ఉంటుందో మనకి పాత కార్స్లో కనిపిస్తుందో ఆ విధమైన స్టైలింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ లుక్స్ అనేది చాలా మనకి ఒక వింటేజ్ ఫీల్ అనేది ఈ డిజైన్తో మాత్రం ఈ ఇంటీరియర్లో కనిపిస్తాయి. అండ్ ఒకసారి మీరు డాష్బోర్డ్ మీరు రేర్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.